ఆ మహారాజు దగ్గర ఇక వేరే భాషలేం లేవు, ఒకటే భాష, నీ కన్నిటిని తుడిచే భాష, మోసగించని భాష, నీ ఏడుపును చూసి తట్టుకోలేని మనస్సు కలిగిన మహారాజు ఆయన. ఏ విన్నపమైనా ఆయనను నీవు రాజుగా గుర్తిస్తే నువ్వు ఆయనకే చెప్పుకోవడానికి ఇష్టపడతావు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరికైతే నీ విన్నపాలు మనవులు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నావో వారు నీకు రాజు అవుతున్నారని మర్చిపో. ఇంటి పక్కన సుబ్బాయమ్మకి మొదలుపెట్టి చెప్పావు అనుకో, మాట వరకు చెబుతున్నాను, సుబ్బాయమ్మ వదిన దా 2 మొక్కలు చెప్పుకోవాలి దాన్ని, నీకంటే ఆమె నీకు రాణి, ఆమె నీకు రాజు అన్నమాట. కానీ ఆమెకి చెబితే ఏం చేసిద్దో తెలుసా? ఇంకాస్త బజారుకేసి ఇంకొంచెం నవ్వులు పాలైతే నీ బతుకు. ఇంకా చెప్పాలంటే కాస్త కోస్త అప్పటిదాకా బెట్టుగా ఉన్న నువ్వు నీ ప్రాబ్లమ్స్ అవతల వ్యక్తికి చెప్పినప్పుడు ఇంకా చండాలంగా అనుకుంటా. బ్రదర్ ఎవరు వెంకటరావు సుబ్బారావు చెప్పావు అనుకున్నాడు, వాడు నీకు రాజు అవుతాడు, జాగ్రత్త. నీకు రాజు దేవుడే తప్ప మనుషుడు కాదు. అందుకే చెప్పాడు, మీరు మంత్రుల పొజిషన్లోకి వచ్చేయండి, దేవుణ్ణి రాజు పొజిషన్లో పెట్టండి, మీ విన్నపములు దేవునికి తెలియజేయండి.